సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలు పెద్దలు అందరూ అల్లాడిపోతున్నారండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరు కనపడలేదండి మాకైతే. నిన్న పిల్లల్ని పడవల మీద కూర్చోబెట్టి ముసలోళ్ళు ఉన్నారు. మా అత్తయ్య మా మావయ్య ఇక్కడ వాళ్ళు వచ్చి బెజన్పేట వాళ్ళు చన్నాలు నీళ్లు పంచారు, కానీ గవర్నమెంట్ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు అసలు ఏమి ఇవ్వలేదండి గవర్నమెంట్. గవర్నమెంట్ ఓట్ల కోసం వస్తున్నారు కానీ ప్రజలను పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదండి. ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ప్రజలు సహకరించి ఇక్కడ వాళ్ళు పక్కన పేటలో వచ్చి సహకరిస్తున్నారు తప్ప గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఎవరు సహకరించలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తున్నారు. అది నిన్న ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ అందరూ చూసే ఉంటారా సార్? నాయకులందరూ నిన్న కూడా మాట్లాడము. ఇదే ఆకలి బాత, ఇదే ప్యాకెట్ కోసం నేను రోడ్డు మీద పడ్డాం సార్. నిన్న మేము చిన్నపిల్లలు వేసుకుని ఒక గదిలో 14 మంది ఉంటున్నాం సార్. రిజిస్టర్ అయ్యి కూర్చోడం కానీ ప్లేస్ లేదు, నుంచొని ఉంటున్నాం సార్ మేము. మాకు ఏది సౌకర్యంగా లేదు, అసలు ఏది అందట్లేదు సార్ మాకు. ఇది 14 మందిని తినాలి సార్. ఏ రకంగా తింటాం సార్? పులిహోర ప్యాకెట్ తెచ్చి రోడ్ల మీద పంచుతున్నారు. అంత అవసరం ఏంటి సార్? ఇల్లులు ఉన్నాయి, ఎంక్వైరీ చేసి బాబాయ్ నీకు ఫ్యామిలీ లేదా, మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారా అని అడిగేవండి ఒక ప్యాకెట్. తప్పేమండి సార్? అప్పుడు బాగానే ఉండేది సార్. ఇప్పుడు అంటే కొద్దిగా వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు మాకు బాగా కావాలి సార్. ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కాబట్టి నాయకత్వం ఎలా ఉందని ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు. ఇలా ఉంటుంది మాకు 5 ఏళ్ళు అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి సార్? మేము స్టార్టింగ్ లోనే ఎలాగుంది మాకు, ప్రజలకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. 14 మంది తినాలి సార్. ఏ రకంగా తింటాం సార్? పాలిపేట దొరకలా, 3 చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, 3 చిన్నపిల్లలు ఉన్నారు సార్ మాకు. వచ్చేసరికి మగవాళ్ళు తోపులాట తొక్కులాట తోసుకుంటున్నారు. దొరుకుతుంది, లేకపోతే లేదు. అప్పటికి నిన్న మేము వచ్చి లైన్లో ఉన్నాం. మేము లైన్లో ఉంటే ఇంటికి వచ్చి ఇస్తామన్నారు, కానీ ఇంటికి రాలేదు సార్. సందులోకి రావట్లా. మరి సందులో మనుషులేం కాదా సార్? ఓట్ల కోసం వచ్చినప్పుడు పాదయాత్ర, గడప గడప యాత్ర అన్నారు. గడప గడపకి వచ్చి అడిగారు. ఇప్పుడు హక్కు మాకు లేదా? ప్రతి గడపకి వచ్చి మాకు ఇవ్వాలి కదా. మేము ఎందుకు ఆకలి బాధ ఉండాలి సార్? మేము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పింది కదా, మాకు అది హక్కు ఇచ్చారు కాబట్టి మేము అడగగలుగుతున్నాం. బాధ్యతగా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నారు? మేము ఉన్నామన్నారు సార్. పవన్ కళ్యాణ్ సార్ ఆయన చూసే మేము ఓటేసాం. యూత్ అంతా వేసాం సార్. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎవరు స్పందించలేదు సార్. నిన్నైతే తిరిగారు, కానీ ఎవరు తిరిగారు మనకైతే తెలియదు సార్. గ్రహించలేం కదా మేము, తెలియదు సార్. స్పందించాలి సార్, గట్టిగా ఎవరు రాలేదు సార్. ఎవరు రాలా. ఓటేమని అడగడానికి మాత్రం గడప గడప ప్రచారం, బొట్టు పెట్టారు, పేపర్లు ఇచ్చారు. ఈ రోజు ఎందుకు రావట్లేదు నాయకులు? ఎందుకు రావట్లేదు సార్? మేము మనుషులం కాదా? అంటే డబ్బు లేకపోతే మనుషులం కాదా? మరి ఖరీదైన ప్రాణాలు కదా. ఇప్పుడు జేపీకి వెళ్తున్నారు, సొంతలోకి ఎందుకు రావట్లా? మేము మనుషులం కాదా? అదే వాల్యూ. ప్రాణం, ప్రతి ఒక్క ప్రాణం ఒకే విలువ సార్. ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం కొనలేం. విలువైంది అంటే మేము చిన్న గల్లీలో, చిన్న సందులో, చిన్న ఇంట్లో మమ్మల్ని పట్టించుకోరా? ఎవరు రాలేదు సార్. మాకు వాటర్ బాటిల్ కూడా అందలా. మాకు చెప్తున్నా అండి, ఎంత బాధ కలుగుతుంది మాకు. ఏం చేస్తున్నారు? మాకు ఇంటింటికి వచ్చి ఇమ్మని చెప్తున్నాం. ఎత్తున్నారా? ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంత అవసరం ఏంటి? మా బాధలు ఎవరు చూస్తారు? మీరు కాకపోతే ఓట్లు వేయమంటారు, అది చేయమంటారు. వేస్తున్నాం కదా, వచ్చి రావాలి కదా. ఏంటి ఎలాగైపోయింది ఏంటి అని చూడాలి కదా మీరు. ఎవరు రాలేదండి, ఎవరు రాలా. అనా ప్రస్తుతం నిన్నటి నుంచనా ఒక కార్పొరేటర్ కానీ, ఒక మున్సిపల్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ ఎవ్వరు రాలేదన్నా. ఎమ్మెల్యే ఎక్కడ అసలా? ఏడి ఢిల్లీలో కూర్చున్నాడంట. వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడంట. ఏం ప్రయోజనం అన్న? కూర్చొని చిన్న పిల్లలు అల్లాడుతున్నారన్న లోపల, నీళ్ళు లేక అల్లాడుతున్నారు. గవర్నమెంట్ బోట్లు వచ్చినాయి. మనిషిని తేవాలంటే 1500 ఇవ్వాలంట. మనిషిని లోపల నుంచి బయటికి తేవాలంటే 1500 ఇస్తే బోట్ వస్తుంది. గవర్నమెంట్ బోటే అది కూడా మళ్ళీ. అది ఏం లేదు, ఎవరు రావట్లా. పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు లోపల. నిన్న 3 చనిపోయారు లోపల. 3 చనిపోయారన్న, నీళ్ళలో తేలాడారు. 3 చనిపోయారు లోపల రాత్రి. ఎవరు పట్టించుకునే నాదుడేడి? ఎలక్షన్ టైంలో వచ్చి గొప్ప హామీలు చెప్పారు, గొప్ప ఇది చెప్పారు. ఈ టైంలో ఆదుకోండి, వచ్చి ఈ టైంలో ఆదుకోవాలి కదా. ఫుడ్ కూడా అది కూడా ఏంటంటే కుక్క ఇసునట్టు ఇసురుతున్నారు. పాల బ్యాట్ల కోసం అయితే గాల్లో ఇసురుతున్నారండి. అది ఇసురే పద్ధత? గవర్నమెంట్ పట్టించుకునే పద్ధతి ఇదండి. లోపల మా అమ్మగారు హార్ట్ పేషెంట్, మా చెల్లి గారు డెలివరీ అయి కూర్చుంది. అంబులెన్స్ అడుగుతున్నాం, అక్కడ ఎమర్జెన్సీ అంటే ఎవరు రావట్లేదు. అట్లనప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి 8 గేట్లు ఎత్తినప్పుడు తెలియదా? 8 గేట్లు వచ్చినప్పుడు ఇంత వాటర్ వస్తుంది, ఇంత ఫ్లోట్ జరుగుతున్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏమి ఇచ్చారు ప్రభుత్వం చెప్పండి ఒక్క మాట? పెద్ద ఆవిడ దగ్గర ఉండిపోయింది.
గేట్లు కట్టండి సార్, ఏముంది అక్కడ? అలా మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కాదుగా. విజయవాడ వాళ్ళనే పోలీసులు, విజయవాడ వాళ్ళేనా లేదా ఏదో ఊరి నుంచి వచ్చారా? ఏం సార్ ఈ దుర్మార్గం? 3 రోజుల నుంచి బస్తాలో 3 రోజులు చేసుకుని తిరుగుతున్నా, 3 రోజుల నుంచి బస్తాలు బిస్కెట్ ప్యాకెట్ వేసుకున్నా. ఏం సార్ ఈ దుర్మార్గం? 3 రోజులు తిరుగుతున్నాం చూడండి, సంచులు వేసుకొని కొడుతున్నారు సార్. మా వాళ్ళు 4 సంవత్సరాలు పసిపిల్లాడు, 70 ఏళ్ళ హార్ట్ పేషెంట్ లోపల ఉంటే మేము వెళ్ళడానికి లేదు. బోటు వాళ్ళని అడిగితే 20,000 అడుగుతున్నారు, ప్రైవేట్ బోటు వాళ్ళు 20,000 అడిగారు సార్ నిన్న. సమాధానం చెప్తారా? మా వాళ్ళు చచ్చిపోతే మీరు అందరూ సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు సార్ సమాధానం? 4 ఏళ్ల వారికి 104 జ్వరం పిల్లవాడికి, 104 జ్వరం పిల్లవాడికి. అక్కడ రేపు మా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. నిన్న పోలీసులు కొట్టారు మమ్మల్ని, నిన్న కొట్టారు పోలీసులు.